జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వలసలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ఎవరో ఒకరో ఇద్దరు మరి కొందరు నాయకులు మిగులుతారేమో, వాళ్ళ మీద కేసులని మరొకటని చెప్పి టార్గెట్ చేస్తే వాళ్ళనిగానే బయటకు లాగేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి మనకు పోటీ కూడా ఉండదు అని భావించినటువంటి పాలకపక్షం అలా భావించి ఉంటుంది ఖచ్చితంగా. ఆ పాలకపక్షానికి జగన్మోహన్ రెడ్డిని డీల్ చేయడం, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అని తెలియడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు. జగన్ ఎంత దూకుడుగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్ దూకుడు కనపడదేమో అలా పొలిటికల్గా, కానీ అధికారంలో లేనప్పుడే జగన్లోని అసలైన నాయకుడు బయటకు వస్తూ ఉంటారేమో. పాలకపక్షం ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నా, పాలకపక్ష మీడియా ఏ స్థాయిలో దుష్ప్రచారానికి సిద్ధపడ్డా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కింద నుంచి పై వరకు ఏ స్థాయిలో టార్గెట్ చేసినా ఎక్కడే కూడా వైసీపీ చెక్కు చెదరలేదు, పైగా మరింత బలపడుతూ ఉంది. వైసీపీకి ఎక్కడ లేని ఇమ్యూనిటీ వస్తుంది. అండ్ జగన్ గారు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు, జగన్ గారు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి కొన్ని డెసిషన్స్ పాలకపక్షానికి తిరిగి బొమ్మ కనపడేలా చేస్తూ ఉన్నాయి. మొన్నటికి మన డిజిటల్ లైబ్రరీ తీసుకొని వస్తాం, ఒక యాప్ తీసుకొని వస్తాను, కింద నుంచి పై వరకు కార్యకర్తలను ఎవరైనా అధికారులు పోలీసులు ఇబ్బంది పెడితే వాళ్ళ డేటా అంతా మనం సర్వర్లో భద్రపరుచుకుందాం, ఆ డేటానంతా మనం సర్వర్లో భద్రపరుచుకుందాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టాం అని చెప్పి జగన్ గారు తీసుకున్న నిర్ణయం. అంటే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా వైసీపీ లీగల్ సెల్ కార్యాలయాన్ని స్టార్ట్ చేయడం, ఆ కార్యాలయంలో న్యాయవాదులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు వైసీపీ శ్రేణులకు ఎక్కడ అవసరమైన ఆ లీగల్ సెల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఆ లీగల్ సెల్ ఇలా డిజిటల్ లైబ్రరీలోకి ఏవైతే వస్తాయో కంప్లైంట్స్ వాటన్నిటిని పరిశీలిస్తూ ఉంటారు, కావలసిన న్యాయ సహాయం చేస్తూ ఉంటారు. శ్రేణులకు అండగా నిలబడడం కోసం న్యాయస్థానాల్లో అవసరమైతే పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేయడానికి సపరేట్గా ఒక లీగల్ సెల్ కార్యాలయాన్ని స్టార్ట్ చేశారు. సరే, అందులో ఉన్న లాయర్లు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారనేది మళ్ళీ వేరే విషయం అనుకోండి. బట్ ఒక లీగల్ సెల్ కార్యాలయాన్ని స్టార్ట్ చేసి న్యాయవాదులందరినీ అందరికీ అందుబాటులో ఉంచడం క్యాడర్కి చాలా చాలా ఇంట్రెస్టింగ్ మూవ్. అండ్ ఈరోజు మళ్ళీ గుంటూరు, కృష్ణా ఆ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయాలని నమ్ముకున్నారు. మన క్యాడర్ని, మన నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం ద్వారానే వైసీపీని బలహీనం చేద్దామని చెప్పి ఆయన అనుకుంటున్నట్టున్నారు. అంతకుమించి ఆయన మమ్మల్ని ఎదుర్కోవడానికి అస్త్రాలు కూడా ఆయన దగ్గర లేవు. అందుకని చెప్పి రాబోయే 3.5 ఏళ్ళు కూడా ఆయన అస్త్రాలు ఇవే కాబట్టి వాటిని సమర్థవంతంగా మనం తిప్పికొట్టాలి అంటే ఇటువంటి వ్యూహాలే, ఇటువంటి కార్యాచరణతోనే ముందుకెళ్ళాలి అని జగన్ గారు భావించినట్లున్నారు. లీగల్ సెల్ కార్యాలయం రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఎక్కడికెక్కడ లీగల్ సెల్ యాక్సెస్ ఇస్తూ ఉన్నారు అందరికీ. ప్రతి నిర్ణయం జనం మధ్యకి వెళ్ళే దగ్గర నుంచి పోలీసులు ఆంక్షలు పెట్టే కొద్దీ జనం ఇంకా హెచ్చుమీరి వస్తూ ఉండడం, ప్రతిదీ కూడా జగన్ వేలోనే ఉంది, ప్రతిదీ కూడా జగన్ కంట్రోల్లోనే ఉంది. 164 సీట్లతో అధికారంలో ఉన్నవాళ్ళు జగన్ ముందు తెల్లబోతున్నారు అంటే, జగన్ దూకుడు ముందు వీళ్ళు చిన్నబోతున్నారు అంటే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద క్షేత్రస్థాయిలో జనానికి ఉన్న పాజిటివ్ అభిప్రాయం ఒకటి, పాజిటివ్ వైబ్స్ ఒకటి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కఠిన పరిస్థితులైనా ఎదుర్కొని నిలబడగలిగే మనస్తత్వం ఒకటి, అండ్ చాలా తెలివిగా తాను అమలు పరిచే వ్యూహాలు. సో ఈ అన్ని అంశాలు పాలకపక్షానికైతే నిద్రపట్టని పరిస్థితులు అయితే కల్పిస్తూ ఉన్నాయి. 11 సీట్లకే పరిమితమైన వ్యక్తి ఈ స్థాయిలో నిలబడతారని చెప్పి వాళ్ళు ఊహించి ఉంటారు తక్కువ టైంలో. వైసీపీ క్యాడర్ కూడా మీరు ఇప్పటికీ స్థానిక సంస్థలు చాలా అన్నీ కూడా వైసీపీ చేతిలోనే ఉన్నాయి. కీలకమైనటువంటి జెడ్పీ చైర్మన్ దగ్గర నుంచి కీలకమైన మేయర్స్ ఇవన్నీ కూడా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అంత ఈజీగా ఏది సాధ్యమవ్వట్లేదు పాలకపక్షానికి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద వైసీపీ వాళ్ళకు
ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడే మరింత బలమైన నమ్మకం, అభిప్రాయం కలుగుతూ ఉన్నాయి. ఈ పాలనను చూసిన తర్వాత జగన్ పాలన మీద మామూలు జనానికి పాజిటివ్ ఉంది. బై డిఫాల్ట్గా వైసీపీ వాళ్ళకు కూడా మరింత పాజిటివ్ అనిపిస్తుంది జగన్ మీద. సో ఏ విధంగా చూసినా పాలకపక్షం జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయడం, వైసీపీని బలహీనం చేయడం, ఈ ఎత్తుగడలతో దాదాపు సాధ్యం కాకపోవచ్చు. అండ్ జగన్ వేసే వ్యూహాలను వీళ్ళు తిప్పికొట్టే పరిస్థితి కూడా ఏముండదేమో. వ్యవస్థలు అడ్డు పెట్టుకొని ఏదో ప్రయోగించి కాసింత కక్ష సాధించడం తప్పితే అంతకుమించి జగన్ మీద వీళ్ళు ఒక ఫెయిర్ వేలో వ్యూహాలు ఏమేమి అమలుపరచగలుగుతారు, ఒక ఫెయిర్ వేలో వీళ్ళు జగన్ ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు, ఇప్పటివరకైతే అది కనిపించట్లే. భవిష్యత్తులో ఏమైనా ఎదుర్కొంటారేమో చూడాలి.